సర్వజ్ఞాని అతించుడు అయినటువంటి దేవుని అంతిమ వాక్కు దివ్య ఖురాన్. ఈ ఖురాన్ గ్రంథము అరబిక్ భాషలో సకల లోకాల ప్రభు తరపు నుండి అవతరింపజేయబడింది. స్వయంగా ఖురాన్ సాక్ష్యమిస్తుంది, ప్రపంచంలోని అనేక ప్రాచీన భాషల్లో దైవం తన సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ సందేశపు అరబీకరణ రూపమే దివ్య ఖురాన్. అయితే ఖురాన్ అరబిక్ భాషలో ఉన్న కారణంగా అరబ్బులైనటువంటి ప్రజలు దీనిని సునాయాసంగా అర్థం చేసుకుంటే, అరబ్బేతరులు అనేక పదాల విషయంలో పొరబడేటువంటి అవకాశం ఉంది, పొరబడ్డారు కూడా. ఇందులో ముఖ్యంగా అరబ్బేతరులైనటువంటి మనము ఇందులో ఉపయోగించబడిన అనేక పదాలను తప్పుగా అన్వయించుకున్నాము, మనం తప్పుగా అర్థాన్ని చెప్పాము, లేక ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందులోని 2 పదాలను ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి పదము మోమిన్, రెండో పదము కాఫిర్. ఈ 2 పదాలు సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ 2 పదాలను జన్మతః వ్యక్తులు లేక వర్గాల కోసం ఉపయోగించడము పరిపాటి అయిపోయింది. కానీ నిజానికి దివ్య ఖురాన్ మొత్తాన్ని పరిశీలించినప్పుడు ఈ 2 పదాలు జన్మతః వ్యక్తులు లేక జాతులు, తెగల కోసం ఉపయోగించబడినవి కాదు, ఇవి 2 గుణనామాలు అని దివ్య ఖురాన్ అంటుంది. అసలు ఏమిటి మోమిన్, అసలు ఏమిటి కాఫిర్ అనేటువంటి పదాలు అని గమనించినట్లయితే, మోమిన్ అంటే విశ్వాసి అని అర్థం. దేని విశ్వసించడము అని అంటే, ఈ సకల లోకాలను సృజించిన దైవం ఒకడు ఉన్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు, ఆయన మనలను పరీక్ష నిమిత్తం ఈ భూమిపైకి పంపించాడు, నేను ఈ లోకంలో చేసుకున్నటువంటి ప్రతి కర్మకు ఆయన ముందు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి రానుంది అని విశ్వసించి భయభక్తులతో సదాచార జీవితాన్ని గడుపుతూ ఒక మంచి వ్యక్తిగా జీవితం గడిపేవాడిని అరబిక్ భాషలో మోమిన్ అని అంటారు. అంతేగాని ఒక వ్యక్తి జన్మతహగా మోమిన్ అయ్యేటువంటి ఆస్కారమే లేదు. ఎవరిలోనైతే ఈ భావన వస్తుందో, నేను దైవం ముందు జవాబుదారుణ్ణి అని, అతన్ని అరబిక్ భాషలో మోమిన్ అంటారు. ఇక రెండవది కాఫిర్. దీనికి అపోజిట్ పదం, అది పూర్తిగా వ్యతిరేక పదం. కాఫిర్ అనే పదానికి అర్థం ఏమిటంటే సత్యాన్ని ధిక్కరించేవాడు అని. దేవుని యొక్క ఋషీశ్వరులు వచ్చి దైవ స్మరణ గురించి, దేవుని యొక్క అస్తిత్వాన్ని గురించి, దేవుని యొక్క ఆరాధన గురించి, దైవం యొక్క ఆజ్ఞల గురించి తెలియజేసినప్పుడు వారు చూపించినటువంటి నిదర్శనాలు, వారి స్పష్టమైనటువంటి మాటలు, వారి ఆదర్శవంతమైనటువంటి జీవితాలను చూసిన తర్వాత కూడా దేవుని యొక్క ఋషీశ్వరులు ప్రవక్తల యొక్క బోధనను ధిక్కరించి సాక్షాత్తు వారి కాలంలో వారిని చంప చూసిన వారు, మేము బ్రతికుండగా విశ్వసించము అని తెగేసి తమను తాము చెప్పి సత్యాన్ని ధిక్కరించిన వారిని అరబిక్ భాషలో కాఫిర్ అనే గుణవాచకంతో చెప్పడం జరుగుతుంది. కానీ ఈ కాఫిర్ అనేది ఒక ప్రత్యేక తెగ, వర్గము, జాతికి సంబంధించినటువంటి పదం ఎంత మాత్రము కాదు. ఎవరైతే దేవుడు ఒకడు ఉన్నాడు, నేను జవాబుదారుని అని సత్యాన్ని ధిక్కరిస్తారో అతన్ని అరబిక్లో కాఫిర్ అన్నారు.